వికారాబాద్ మర్పల్లి మిత్రులందరికీ నమస్కారం. నేను మర్పల్లి మిత్రులతోటి ప్రత్యేకంగా మర్పల్లి మిత్రులతోటి మాట్లాడేది ఉంది. ఎప్పటిసందో మీరు పోరాడుతుండ్రు ఏంటంటే ఈ హైదరాబాద్ బీటర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మర్పల్లి ఆగాలని. అయితే నేను కూడా ఎన్నోసార్లు దీని ప్రయత్నం చేసిన, ఆఖరికి ఒప్పుకున్నారు. జనవరి 20 తారీఖు నాడు ఈ ఏడాది 20 తారీఖు నాడు ఆపడం మొదలుపెట్టిండ్రు. కానీ అది ఓన్లీ ట్రయల్గా 6 నెలలు ట్రయల్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చెప్పిందంటే ట్రాఫిక్ చూస్తాము, ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతారో దిగుతారో చూస్తాము, వాళ్ళు కనీసము ఓ 50 నుంచి 100 మంది ఉంటే అప్పుడు కంటిన్యూ చేస్తామన్నారు. కనీసం 50 ఉండాలన్నారు. కానీ 6 నెలల్లో చాలా ట్రాఫిక్ ప్యాసింజర్స్ తగ్గింది. కొన్ని రోజు 20 మంది కూడా ఎక్కలేరు. అయితే వాళ్ళు పోయిన నెల డిస్కంటిన్యూ చేసామంటే నేను ఇంకో నెల నడిపామంటే ఇంకో నెల అంటే ఇప్పుడు 7 నెలలు అయింది. మొదలుపెట్టింది జనవరి 20 తారీఖు. అయితే డీజీఎంతో రిక్వెస్ట్ చేసింది, కానీ అయినా ఈ నెల కూడా ఎక్కువ ప్యాసింజర్స్ లేకుంటే అది రేపటి సంది బంద్ చేద్దామని ప్రయత్నం చేసి వాళ్ళ ప్లాన్ ఉండే. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చేసిండ్రు, ట్రయల్ రన్ చేసిండ్రు, మీరే ఎక్కువ మంది వాడతలేరు, 20 మంది కొరకు ఎందుకు ఆపాలి అని వాళ్ళు బంద్ చేస్తున్నారు. అయితే నేను మళ్ళీ ఒకసారి వాళ్ళతోటి విజ్ఞప్తి చేసిన, అడిగితే సరే ఇంకా 6 నెలలు నడుపుతాం అని అన్నారు. కానీ మీరు ఇట్లా వాడకుంటే రోజు కనీసం ఇంత ఉదయం చేసిండ్రు, మీకు అవసరము వాడండి. నాకు తెలిసి మీ అందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయి, బుర్ర మోటార్ సైకిల్లో పోతారు, కానీ మీరు ట్రైన్లో పోయి రాండి. అప్పుడు కనీసం డైలీ 50 కాకుండా 40 మందిని ఎక్కండి ట్రైన్లో, నేను అది కంటిన్యూస్ ఉంటుంది. లేకుంటే ఆ ట్రైన్ బంద్ చేసేటట్టున్నారు. ఇప్పటికైతే నేను రేపు బంద్ చేసేది ఉంది, రేపు బంద్ చేస్తలేరు, ఇంకా 6 నెలలు నడుస్తుంది.